Church, Bangalore to Hyderabad Road, backside of new bus stand near Sandarshini Hotel, National Highway, Chamwalis, Jarchalla। हमारे यहाँ AC रूम्स, नॉन AC रूम्स, सिंगल रूम्स, डबल रूम्स, स्वीट रूम्स, शादी ब्याह और दीगर तकारीब के लिए डॉर्मेटरी हॉल वाजिबी दामों पर तमाम तर सहूलियात के साथ मौजूद हैं। 24 घंटे गर्म और ठंडे पानी की भी सहूलत मौजूद है। इस्तेफादा हासिल करें। मजीद तफसीलात के लिए फोन नंबर 9652181787 या फिर 8499880847 पर रब्त पैदा करें। अस्सलाम वालेकुम नाजरीन, NH TV में आप सभी का इस्तकबाल है। रुकन असम्बली जरचल्ला जनमपल्ली अनिरुद्ध रेड्डी के जन्मदिन के मौके पर लक्ष्मण उर्फ जिन्ना जरे मार्केट कमेटी डायरेक्टर बादेपल्ली की जानिब से श्री सत्येश्वरा सेवा आश्रम में रहने वालों के लिए खाने का एहतमाम किया गया। इस मौके पर ज्योति अलवाल रेड्डी चेयरमैन जरी मार्केट कमेटी, राजू गौड वॉइस चेयरमैन जरी मार्केट कमेटी, नित्यानंदम ख्वाजा पाशा डायरेक्टर AMC, दाल ख्वाजा, बालू, रमेश, लायक, शहाब के अलावा दीगर कांग्रेस पार्टी कायदीन और कारकुनान की कसीर तादाद मौजूद थी। నిత్యం జరుగుతున్న నిత్య అన్నదాన యజ్ఞ కార్యక్రమంలో భాగంగా నేటి అన్నదానం కొరకు ఎంతో విశేషమైన ఆర్థిక సహకారం అందించిన దాతలు, దయామయులు, ఉదార స్వభావులు, సమాజ సేవా తత్పరులు, సహృదయులు శ్రీ చింతకుంట లక్ష్మణ్ గారు, వీరు జడ్చల్లా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా బాధ్యతలు వహిస్తున్నారు. వీరు కౌరంపేట వాస్తవ్యులు. వీరి ప్రియతమ నాయకుడు ఈ శాసనసభ నియోజకవర్గ అందరికీ ఎంతో అత్యంత ప్రియతమ నాయకుడైనటువంటి పేదల పాలిటి పెన్నిధి, జన హృదయ నేత, యువ కిషోరం అయినటువంటి శ్రీ జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి గారు, వీరు జడ్చల్లా ఎమ్మెల్యేగా 1 సంవత్సరం నుంచి ఎంతో సమర్థవంతంగా పనిచేస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతూ ముందుకు సాగుతున్నటువంటి యువ కిషోరం. మరి వీరి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు శ్రీ చింతకుంట లక్ష్మణ్ గారి స్నేహితులు, తోటి కార్యకర్తలు, తోటి నాయకులు అందరూ ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి చేయటం అంటే ఎంతో అభినందనీయం. అన్నదానం అంటే ఎంతో విశేషమైన పుణ్యఫలాన్ని ప్రసాదించే దానం అని మన ధర్మశాస్త్రాలు బోధిస్తున్నాయి. అయితే ఈ దానం ఎంతటి విశేషమైనటువంటి పుణ్యఫలాన్ని ప్రసాదించేది అయినప్పటికీ పాత్ర ఎరిగి చేయాలి. ఎందుకనగా ఈ దానానికి ఉండేటువంటి విశేషమైనటువంటి పుణ్యఫలం ఎరిగిన నేటి సమాజం పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు విరివిగా ఏర్పాటు చేస్తుంటారు. ఉదాహరణకి పుణ్యక్షేత్రాల్లోని సత్రాల్లో కావచ్చు, దేవాలయాల్లో కావచ్చు, విశేషమైనటువంటి పూజా కార్యక్రమాల సందర్భంగా, వివాహాది శుభకార్యాల సందర్భంగా, చివరికి రాజకీయ శిబిరాల్లో, అలాగే ఇంకా మరెన్నో చోట్ల కూడా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మనందరికీ తెలుసు. అయితే ఎన్ని చోట్ల అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ అక్కడ ఎవరైనా ఆకలితో అలమటిస్తున్నటువంటి వ్యక్తులు ఒక్కరంటే ఒక్కరైనా భోంచేసి వారి ఆకలి మంటలతో వారు కోల్పోతున్న కొన ప్రాణాలను ఎవరైనా నిలబెట్టుకుంటున్నారా అంటే నిస్సందేహంగా లేదనే చెప్పాలి. మరి ఎలాంటి ఆకలి బాధ తెలియనటువంటి వ్యక్తులకు ఎన్ని వేల మందికి, లక్షల మందికి ఎలాంటి పుణ్యక్షేత్రాల్లో లేదా పవిత్రమైనటువంటి స్థలాల్లో లేదా ఏకంగా దేవాలయాల్లో అన్నదానం చేసినా లభించినటువంటి పుణ్యఫలం ఇలాంటి దిక్కుమొక్కు లేక రోడ్ల పక్కన కచరకుండీల దగ్గర విసిరేసిన ఆహారాన్ని స్వీకరిస్తూ, మురికి నీరు తాగుతూ, ఎండకు ఎండుతూ, వానకు నానుతూ, దుర్భరమైన చలిని దోమకాటును సైతం భరిస్తూ, మట్టి గుట్టుకపోయినటువంటి శరీరాలతో నగ్నంగానో అర్ధనగ్నంగానో లేదా చింపిరి దుస్తులతోనో రాత్రనక పగులనక వీధుల వెంబడి ఎంతో దీనాతి దీనంగా సంచరిస్తూ ఎంతో నికృష్టమైనటువంటి జీవితాల్ని గడుపుతున్న మానసిక దివ్యాంగులు వేరు. మరి ఇటువంటి వ్యక్తులకు చేసేటువంటి అన్నదానం వల్ల పరిపూర్ణమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని తెలియజేస్తూ, మరి ఎలాంటి ప్రభుత్వ సహాయ నిధులు లేకుండా కేవలం మీ అటువంటి సహృదయులైనటువంటి దాతల సహకారంతో గత 7 సంవత్సరాల నుంచి సజావుగా కొనసాగిస్తూ ఇప్పటికీ 111 మంది వ్యక్తుల్ని పూర్తిగా కోలుకున్న తర్వాత
వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం జరిగిందని చెప్పడం సంతోషిస్తూ మరి ఇటువంటి పుణ్యకార్యంలో అన్నదానం చేసిన మీకు, మీ కుటుంబ సభ్యులకు మరియు మీ బంధుమిత్రులకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు నిండుగా మెండుగా ప్రసాదించాలని ఈ అభాగ్యుల తరపున భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి శ్రీ జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, వీరికి ఆ భగవంతుడి ఆశీస్సులు సంపూర్ణంగా లభించి ఇంకా ఎంతో అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని, ఈ శాసనసభకే నియోజకవర్గానికే కాకుండా రాష్ట్రానికే ముఖ్య నేతగా ఎదగాలని కోరుకుంటూ లక్ష్మీ సరస్వతి పరమేశ్వర కృపాకటాక్ష ప్రాప్తిరస్తు, शतमानं भवति, आयुरारोग्य प्राप्तिरस्तु, अष्टै। हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।